బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను మేడం. ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మనం యూజ్ చేసిందంతా కూడా సీజెడ్స్ యూజ్ చేసాం మేడం. మధ్యలో బాక్స్ నిన్న మనం చూపించాం కదా క్యూబికల్ బాక్సెస్, ఆ క్యూబికల్ బాక్సెస్లోనే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసాము. ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. బ్లాక్, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. మళ్ళీ బాక్స్ బ్యాంగిల్స్ బ్లాక్ బాక్స్ ఇచ్చాం మేడం. ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రెడ్ కలర్లో చూడండి, ఇది గ్రేప్ వైన్ రెడ్ కలర్ ఉంది కదా, గ్రేప్ జ్యూస్ కలర్ రెడ్ కలర్, ఆ కలర్ యూజ్ చేసాం మేడం ఇక్కడ. సో ఇలా మనం ఒక ప్యాటర్న్ డెవలప్ చేసాము బ్లాక్ బీడ్స్ తోటి. ఈ ప్యాటర్న్ కంప్లీట్, ఈ ప్యాటర్న్ ఓన్లీ చైన్ కావాలి, నా దగ్గర ఆల్రెడీ పెండెంట్ ఉందండి అంటే డెఫినెట్లీ యూ కెన్ యూజ్ మేడం. మీ దగ్గర ఆల్రెడీ పెండెంట్ ఉంటే పెండెంట్తో పాటుగా వేసేసుకోవచ్చు. పెండెంట్తో చాలా బాగా కనిపిస్తుంది. ఓన్లీ చైన్ వచ్చేసి 400 రూపీస్ మేడం. ఓన్లీ చైన్ 400 రూపీస్ మేడం. ఇప్పుడు మీకు ఒక మంచి ప్యాటర్న్లో ఫుల్ వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చూపిస్తున్నాను మేడం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మీకు ప్యాటర్న్ చూపిస్తాను మేడం. ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసరికి మేము యూజ్ చేసింది మధ్యలో 2 సైడ్లు స్టార్టింగ్ యూజ్ చేసింది కర్బూజా బీడ్స్ మేడం. కర్బూజా బీడ్స్ యూజ్ చేసామండి. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ పచ్చలు యూజ్ చేసాం మేడం. దీనికి చూడండి, మన రౌండ్ పైన స్క్వేర్ బిట్లు వస్తాయండి, అండ్ దెన్ ఆ తర్వాత సిల్వర్ చక్రీస్ యూజ్ చేసాము. ఈ ప్యాటర్న్ కంప్లీట్గా చూసినట్లయితే మేము క్యాప్స్ యూజ్ చేసాం మేడం. క్యాప్స్ 92.5 సిల్వర్ క్యాప్స్ యూజ్ చేసాము. ఇక్కడ చూడండి, సిల్వర్ క్యాప్స్ కూడా యూజ్ చేసి అటాచ్ చేసాం మేడం. పైన సెట్కేమో 3.5 mm సైజ్ స్వరోస్కి కాపీ యూజ్ చేసాం మేడం. 3.5 mm సైజు స్వరోస్కి కాపీ యూజ్ చేసుకుంటూ వచ్చాము. కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్ ప్లేస్ చేసాం మేడం. లెంగ్త్ 18 ఇంచెస్ ప్లేస్ చేసాం. కింద వరకు వచ్చింది, మీరు గమనించండి. లాకెట్ ఉంటేనేమో బరువుగా ఉంటుంది కాబట్టి ఇంకా కిందకు వస్తుంది మేడం. సో లాకెట్ లేకుండా మనం ప్యాటర్న్ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ మీకు 18 ఇంచెస్ ప్లేస్ చేసామండి. టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసరికి సో టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 1090 మేడం, 1090. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 18 ఇంచెస్ లెంగ్త్ ప్లేస్ చేసాం మేడం. 6 mm సైజు ఫ్లవర్ క్యాప్స్ మేడం, వితౌట్ ఎనీ డిజైన్ ఏమి రాదండి. జస్ట్ క్యాప్ మాదిరి వస్తుంది, జాలీ క్యాప్ లాగా కాకుండా ప్లెయిన్ క్యాప్ మాదిరి వస్తుంది అనమాట. ఇలాగా 92.5 సిల్వర్ క్యాప్స్ అండి. మినిమం పర్చేజెస్ 2 grams మేడం. మినిమం పర్చేజెస్ 2 grams అండి. ఓకే, మీకు ఎన్ని కావాలంటే అన్ని గ్రామ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మినిమం అయితే 2 grams మేడం. 1 గ్రాము కాస్ట్ వచ్చేసి 240 రూపీస్. ఒక సింగిల్ గ్రామ్కి యావరేజ్గా 23 పీసెస్ వస్తాయి మేడం. ఒక సింగిల్ గ్రామ్కి యావరేజ్గా 23 పీసెస్ వస్తాయి. మినిమం పర్చేసెస్ 2 grams అంటే మినిమం పర్చేస్ 2 grams అన్నానంటే మీకు మినిమం 46 క్యాప్స్ మినిమం వస్తాయి. ఓకే, 2 gramsకి 46 క్యాప్స్ వచ్చేటట్టు ఉంటాయి. యావరేజ్గా చెప్తున్నాను మేడం. ఒక 2 క్యాప్లు ఎక్కువ రావచ్చు, 1 క్యాప్ తక్కువ కూడా రావచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు మేడం. 1 గ్రాము కాస్ట్ వచ్చేసి 240 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 6 mm సైజ్ ప్లెయిన్ క్యాప్స్ అండి. ఇవి మీరు 4-5 mm సైజు కూడా వాడుకోవచ్చు మేడం. జాలీ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇందాక చూపించింది ప్లెయిన్ క్యాప్ కదా మేడం, ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి జాలీ క్యాప్ అనమాట. ఇది 8 mm సైజ్ వస్తుంది మేడం. గ్రాము సేమ్ కాస్ట్ అండి 240 రూపీస్. బట్ గ్రామ్కి వచ్చే పీసెస్ తగ్గుతాయి మేడం. అప్రాక్సిమేట్గా 14 పీసెస్ రావచ్చు. 14 పీసెస్ రావచ్చు మేడం. నెంబర్ ఆఫ్ పీసెస్ ఫర్ 1 gram ఈజ్ 14 పీసెస్. మినిమం పర్చేస్ 2 grams మేడం. 8 mm సైజు 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 240 రూపీస్ మేడం. రియల్ తైవాన్ కోరల్స్ యూజ్ చేసాం మేడం. కంప్లీట్ సెట్ అంతా కూడా రియల్ తైవాన్ కోరల్స్ యూజ్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో వచ్చేసి మనం 92.5 సిల్వర్ చక్రీలు యూజ్ చేసాం మేడం. 92.5 సిల్వర్ చక్రీలు యూజ్ చేసాము. కింద చూడండి మేడం, మనం రామ్ పరివార్ యూజ్ చేసాం మేడం. రామ లక్ష్మణ సీతా సమేత ఆంజనేయ స్వామితో ఉన్నారు మేడం. ఇక్కడ రామ్ పరివార్ యూజ్ చేసాము. 92.5 సిల్వర్ అండి. కింద కూడా మనం రియల్ చాతం ఎమరాల్డ్ స్ట్రాబెర్రీ బీడ్స్ యూజ్ చేసాం మేడం. అలానే కింద మనం ఇంకొకటి మన సేమ్ పైన ఏదైతే కూరలు ఇచ్చామో ఆ కాంబినేషన్ ఇచ్చాము. సో ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్లో యూజ్ చేసాం మేడం. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసి 11,880 రూపీస్. 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్లో వస్తుందండి. బ్యాక్ సైడ్ నార్మల్ హుక్ ప్లేస్ చేసాము. ఇన్ కేస్ మీకు ఎవరికైనా థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ప్లేస్ చేసి ఇస్తాం మేడం. థ్రెడ్ ఆల్సో లుక్స్ వెరీ గుడ్ మేడం. మేడం ఇక్కడ చూడండి, నవరత్న బ్రేస్లెట్ నేను యూజ్ చేసినది ఇదే మేడం. నేను వాటర్లో అయితే తడపట్లేదు.
వాటర్లో తడపకుండా యూస్ చేస్తూనే ఉన్నాను, రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను. బట్ వాటర్లో మాత్రం తడపలేదు ఇప్పటికి ఒక్కసారి కూడా. చూడండి సేమ్ యాస్టీజ్గా అలాగే ఉంది. ఓకేనా, ఇదిగోండి మేడం 92.5 సిల్వర్లో నవరత్న బ్రేస్లెట్ అండి. 2700 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. రెయిన్బో బీడ్స్ అండి, ప్లెయిన్ లైక్ ట్రాన్స్పరెంట్ మూన్ స్టోన్ ఉంది కదా, మూన్ స్టోన్ కాస్ట్లీ ఉంటుంది కదా, దానికి రిప్లికాలా చూడండి దీన్ని. ఇది వచ్చేసరికి ఒక్క లైన్ కేవలం 100 రూపాయలు మేడం, అంతే కాస్ట్. 1 లైన్ కాస్ట్ ఓన్లీ 100 రూపీస్ అంతే మేడం. సో సైజ్ అయితే లేదు మేడం నా దగ్గర ఇప్పుడు. ఒక లైన్ 100 రూపీస్. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కలర్ పోవడం కానీ పగలడం కానీ ఏదీ లేదు మేడం. ఛాంపియన్ కలరే అనమాట. కాకపోతే ఇది మనకి ఇందాకట్లాగా రెయిన్బో లాగా షైన్ లేదు, మనకి షైన్ ఉంది కానీ బట్ రెయిన్బో లాగా మల్టిపుల్ కలర్స్ కనిపించట్లేదు మేడం. దిస్ ఈస్ గ్రీన్, ఒపాక్లో ఉంది మేడం. ఈ గ్రీన్ వచ్చేసరికి ఒపాక్లో ఉంది చూడండి. పన్నా గ్రీన్ కలర్ లాంటి గ్రీన్. దిస్ ఈస్ నాట్ కంప్లీట్లీ డార్క్ గ్రీన్ మేడం. పన్నా గ్రీన్ కలర్లో ఉండే గ్రీన్ మాదిరి ఉందన్నమాట. సేమ్ 100 రూపీస్, 14 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. రెడ్ కలర్ మేడం, ఇది వచ్చేసి రెడ్ కలర్ మేడం. మొన్న మనం చూసాం కదా 70 రూపీస్ చాతం రూపీస్ లాంటివి. సో 2mm సైజులో, ఆవాల గింజ సైజులో గ్రీన్ కలరు ఓన్లీ 70 రూపీస్ ఒక సింగిల్ లైన్ మేడం. సో ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 70 రూపీస్ ఒక సింగిల్ లైన్ ప్రైస్ మేడం. 1 లైన్ ప్రైస్ 70 రూపీస్, 2mm సైజ్ మేడం. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. గ్రీన్ కలర్ మేడం. చూడండి మూన్ స్టోన్ చూస్తున్నాం మేడం మనం. మూన్ స్టోన్ ఇది డ్రాప్ షేప్ అనమాట. కొంచెం డ్రాప్ కూడా ట్రయాంగులర్ డ్రాప్ లాగా వస్తుంది, ట్రయాంగులర్ డ్రాప్ మాదిరి వస్తుంది మేడం. 150 రూపీస్ ఒక లైన్ కాస్ట్ అండి. 11.5 ఇంచెస్ లెంగ్త్ వస్తుందండి. 150 రూపీస్ ఒక లైన్ కాస్ట్, 11.5 ఇంచెస్ వస్తుంది. వాయిస్ రావట్లేదా అండి? వస్తుంది. 11.5 ఇంచెస్, 150 రూపీస్. సన్ స్టోన్ బీడ్స్ మేడం. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అమతిస్ట్ మాల చూస్తున్నాం మేడం. ఈ టోటల్ సెట్ కాస్ట్ వచ్చేసరికి 1740 అండి. 17 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 1740 ఆఫ్ 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. సో నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. 1740 ఆఫ్ 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. నైస్ ఎమతిస్ట్లు వస్తాయి. చాలా చిన్న సైజులో వచ్చాయి మేడం. రెగ్యులర్గా మనం చూసేదానికి ఈ ఎమతిస్ట్కి కొంచెం సైజ్ వేరియేషన్ ఉందండి. సైజ్ అనేది కొద్దిగా చిన్న సైజ్ వచ్చింది. 1740, 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి మేడం. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ ఇచ్చేసాము. ఇక్కడ గోల్డ్ ఏమో యాంటిక్ గోల్డ్ ఇచ్చాము మేడం. ఇక్కడ మధ్యలో యూస్ చేసింది సిల్వర్ మదర్ పల్స్ మేడం. మదర్ పల్స్లో సిల్వర్ షేడ్ తగులుతుంది కదా, ఆ పల్స్ యూస్ చేసాము. ఇది కలసం మొగ్గల్లాగా ఉంటాయి మేడం. ఇవి కలసం మాదిరి ఉంటాయి. మధ్యలోనేమో ఒక యాంటిక్ బాల్ విత్ ట్విస్టెడ్ షేప్లో ఇచ్చాము. యాంటిక్ బాల్ విత్ ట్విస్టెడ్ షేప్ ఇచ్చి పైన ఏమో మనం 3mm హైడ్రో బీడ్స్ యూస్ చేసాం మేడం. పైన 3mm హైడ్రో బీడ్స్ యూస్ చేసాము. కంప్లీట్గా బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఇచ్చి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా ఇచ్చాం మేడం. కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 690 రూపీస్. 16 ఇంచెస్ నా లెంగ్త్లో వస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నాకైతే భలే బాగా నచ్చేసింది మేడం యాక్చువల్గా. మేడం ఇప్పుడు నేను మీకు ఒక సెట్ చూపిస్తున్నాను చూడండి మేడం. దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్రైట్ గోల్డ్ అండ్ లైట్ గోల్డ్ పల్స్ మేడం. బ్రైట్ గోల్డ్ అండ్ లైట్ గోల్డ్ పల్స్ తోటి ఒక కాంబినేషన్ క్రియేట్ చేసాం మేడం. ఇది ఎలా అంటే బ్యాక్ సైడ్ అంతా లైట్ గోల్డ్ పల్స్ వచ్చాయి మేడం. ఆఫ్టర్ దట్ మీకు ఒక డయాగనల్ ఫార్మాట్లో ఒక డయాగనల్ లైన్ లాగా వచ్చింది మేడం. ఇక్కడ డయాగనల్ లైన్ ఇలా డయాగనల్ లైన్ తీసుకున్నాము. ఈ లైన్ వచ్చేసి మనకి బ్రైట్ గోల్డ్ పల్స్ ఇచ్చాం మేడం. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం లైట్ గోల్డ్ పల్స్, బ్రైట్ గోల్డ్ పల్స్ కాంబినేషన్ తీసుకుంటూ వచ్చాము. ఇక్కడ మధ్యలో మిడిల్ ఆఫ్ ద చైన్కి వచ్చేసరికి బ్రైట్ గోల్డ్ ఇచ్చాం మేడం. సో కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే లైట్ అండ్ బ్రైట్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది. లైట్ అండ్ బ్రైట్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి క్వైట్ డిఫరెంట్గా ఉంది. ఈ టోటల్ సెట్ వచ్చేసి 22 ఇంచెస్ లాస్ట్ లైన్ లెంగ్త్ వస్తుందండి. 1650 కాస్ట్ మేడం. 1650. బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చేసాం మేడం. బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టి డోరీ ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ మొత్తము కంప్లీట్గా గోల్డ్ లేకుండా ప్లెయిన్ బీడ్స్ సెక్షన్ ఇచ్చాం మేడం. సో ఎలా ఇచ్చామో మీకు చూపిస్తాను మేడం. బ్యాక్ సైడ్ అంతా 4 లైన్స్ హైడ్రో బీడ్స్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కోరల్స్ అండ్ ముత్యాల కాంబినేషన్ ఇచ్చాం మేడం. సో కోరల్స్ అండ్ స్వరోస్కి రియల్ కోరల్స్, రియల్ స్వరోస్కి పల్స్ యూస్ చేసాం మేడం. 9mm 10mm సైజ్ యూస్ చేసుకుంటూ వచ్చాము.
రియల్లో కంప్లీట్గా మనం యూస్ చేసిందంతా కూడా ఓన్లీ బీడ్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. నో క్యాప్స్ ఎట్టాలి, ఎక్కడ ఒక్క క్యాప్ కూడా యూజ్ చేయకుండా ప్లెయిన్గా ఇట్లానే ఇచ్చేసాము. ఈ టోటల్ సెట్ వచ్చేసి ఓన్లీ 850లో వస్తుంది, కంప్లీట్ రియల్. ఆ మేడం కాన్సెప్ట్ ఏంటంటే నాకు అసలు గోల్డ్ అనేది కనిపించద్దండి, ఫ్యూచర్లో అయినా సరే నేను గోల్డ్ క్యాప్స్ అట్లా వేయించుకుంటాను, అప్పటి వరకు నాకు ఇలానే ఉండాలి, నాకు ఇంకా ఏ గోల్డ్ కనిపించదు, ఇలా ప్లెయిన్ ఉండాలని అడిగారు మేడం. సో దట్ ఇలా చేసాము. మేడంకి చాలా బాగా నచ్చిందండి, చాలా చాలా బాగుంది కూడా చూడడానికి కూడా. 850 రూపీస్. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. చూడండి ఇక్కడ ఏం చేసామంటే పర్ల్ని దీనికి చుట్టాం మేడం. పర్ల్ని మధ్యలో ఇన్క్లూడ్ చేయకుండా, సో ఎప్పుడు ఎలా చేస్తున్నాము ఇలా ఇన్క్లూడ్ చేసి చేస్తున్నాం కదా, అలా కాకుండా ఈ పర్ల్ని డ్రాప్ లాగా హ్యాంగ్ చేస్తూ వచ్చాం. మొత్తం ఎన్ని డ్రాప్స్ ఇచ్చామంటే మిడిల్ డ్రాప్తో కలిపి 9 డ్రాప్స్ ఇచ్చాం మేడం. మిడిల్లో ఒక డ్రాప్ ఇచ్చి 9 డ్రాప్స్ ఇచ్చాము. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ యూస్ చేసినవి ఎగేట్స్ యూస్ చేసాం మేడం, రౌండెడ్ ఎగేట్స్ విత్ కటింగ్, కంప్లీట్ కటింగ్తో పాటుగా ఇచ్చాము. సూపర్బ్గా ఉంది. ఇది మీరు నెక్ వరకు ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. 16, 15, 17 ఇంచెస్ అప్ టు 17 ఇంచెస్ సేమ్ కాస్ట్ అండి. అప్ టు 17 ఇంచెస్ సేమ్ కాస్ట్. బ్లాక్ ఎగేట్స్ యూజ్ చేసాం మేడం. సెట్ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ మేడం. ఓన్లీ 650. 17 ఇంచెస్ వరకు సేమ్ కాస్ట్. ఓకే, నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 650, 17 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్. ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బీడ్స్ అండి. ఈ సెట్ సింగిల్ లైన్ సింపుల్గా పిల్లలు వేయడానికి బాగుంటుంది. సైజ్ వచ్చేసి 7mm మేడం. సైజ్ వచ్చేసి 7mm సైజ్ పడుతుంది. కిడ్స్కి అయితే బాగుంటుంది మేడం. ఇది వచ్చేసరికి 7mm సైజ్ యూజ్ చేసాము. బాక్స్ షేప్లో ఉంటాయండి. తుర్మోలియమ్స్ లాంటి కలర్స్, తుర్మోలియమ్స్ చెప్పట్లేదు మేడం నేను, ఫ్యాన్సీ బీడ్స్ ఇవి. తుర్మోలియం లాంటి కలర్స్, కలర్ ఏమీ పోవు, కలర్ పోవడం అనేది ఉండదు. ఇందులో కలర్స్ చూసుకోవచ్చు. పింక్, కాఫీ బ్రౌన్ కలరు, గోల్డెన్ ఎల్లో షేడ్, తర్వాత రామా గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మధ్యలో ఓవర్లాప్ అవ్వకుండా మేము సరోస్కి కాపీ పాల్ యూజ్ చేసాం మేడం. సో దట్ ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా చక్కగా కనిపిస్తుంది. పిల్లలకి వేయడానికి బాగుంటుంది, మనం వేసుకోవడానికి బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది పీస్. యూనిక్ పీస్ మేడం. 7mm సైజ్ 395 రూపీస్ మేడం. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.